పార్టీ గతంలో వ్యక్తులను ఫిరాయింపు చేసేది. కానీ మోడీ మాత్రం ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. సాయంత్రం వరకు కాంగ్రెస్ సీఎంగా ఉన్న నాయకుడు పొద్దున్నే బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు. ఇక కేటీఆర్ వినియోగిస్తున్న లగ్జరీ కార్లపై బండి సంజయ్ చేసిన ఆరోపణలను చిల్లర మాటలు అంటూ కొట్టిపారేశారు. పుట్టక ముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పేయి ప్రయత్నం చేసినరో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ 2 జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీలు. బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం, వాళ్ళందరూ ఎక్కడ కొంటారో మేము కూడా గానే కొంటున్నాం గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండ్ కూడా కొంటాను. నువ్వు అమ్ముతా నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్. దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం. దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు చిల్లర వేశారు. ఉత్తమ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది, కానీ ఉత్తమ్కు బుర్ర ఇక్కడ లేదు ఇంకెక్కడో ఉందని అంటుంటారు కొంతమంది. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాని మీద నిలబడతాడు ఉత్తమ్? 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు, అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. ఈ విషయంలో ఏమైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఉత్తమ్ సిద్ధమా? మాట్లాడతాడా? వస్తాడా? తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్లనే అది జరిగింది. నేను ఒక మాట అడుగుతున్నా, డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం ప్రజల సమక్షంలో, చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటున్నా. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం.